అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కానీ ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతుల్లో నాయకుల్ని ఎన్నుకుంటున్నాం. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారు. ప్రజలు తప్పు చేశారని అనుకుంటున్నారు. నియంత పోకడలను అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎందుకంటే రాచరికంలో వారసత్వానికి అవకాశం ఉంది. తాతల నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి కొడుకులకు, కొడుకుల నుంచి వాళ్ళ కొడుకులకు అధికారం వారసత్వంగా వచ్చేది మనం చరిత్రలో చూసినాం. ఈరోజు కూడా అదే విధంగా వారసత్వం వస్తుందనుకొని ఆశపడి భంగపడి ఈరోజు ఆ బాధతో దుఃఖంతో సమయము సందర్భము ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదనే విచక్షణను కూడా ప్రదర్శించకుండా వారిదైన శైలిలో వారు మాట్లాడడం జరుగుతుంది. అధ్యక్ష, శాసనసభ ఆవరణలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్న సందర్భంలో కొత్త గవర్నర్ శుక్లా గారికి శుభాకాంక్షలు తెలిపేందుకైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని మేము ఆశించాం. కానీ ఇంకా ప్రజలే తప్పు చేశారని అనుకుంటూ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు మారినా ఇలా సంప్రదాయాలను ఎవరు ఉల్లంఘించలేదు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి, ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ఇప్పుడు అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష, బాధాకరమైన విషయం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా శుక్లా గారు బాధ్యత తీసుకున్నప్పుడు వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, వారిని అభినందించడానికి తప్పకుండా ఈ సభకు హాజరవుతారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆశించారు. అధ్యక్ష, తెలంగాణ ఒక మంచి సాంప్రదాయానికి, అదేవిధంగా పెద్దలను గౌరవించుకోవడానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఒక బాధ్యతతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష, కానీ దురదృష్టవశాత్తు రాచరిక పోకడల్ని మర్చిపోక అధికారం కోల్పోయినా ఇంకా ప్రజాస్వామిక వ్యవస్థలకి రాకపోవడము, సభా సాంప్రదాయాలను గౌరవించకపోవడం అనేది ఇది మన తెలంగాణ గౌరవానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక తీవ్రమైన మాయని మచ్చగా మిగిలిపోతుంది. అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 1/12/2023 నుంచి ఈనాటి వరకు 28/2/2026 వరకు 1,56,56,774 రూపాయల జీతభత్యాలు పొందడం జరిగింది. అధ్యక్ష, 1,06,56,674 రూపాయల జీతభత్యాలు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు గైరాజరవ్వడము, మరి ఈరోజు ఈ సభలో మనందరం చర్చించి విధులకు హాజరు కాని వాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి డెఫినేషన్ సుప్రీంకోర్టే ఇచ్చింది ఈ ప్రజాప్రతినిధులకు కూడా, మరి ఏమాత్రం విధులకు హాజరు కాకుండా ఈ రకంగా గైరాజరయ్యే ఎవరైనా, నేను ఏ ఒక్కరి కోసము దీని గురించి నేను ప్రస్తావించడం లేదు, దీనికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరిగి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు సభకు రాండి, ఈ సభలో చర్చలో పాల్గొనండి, తద్వారా తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తే ఈ సభకు వస్తారని మేము భావిస్తున్నాం. రావాల్సిందిగా తమరి ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఆహ్వానం పలుకుతున్నా. అధ్యక్ష, ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం మీద చాలా రకాలుగా చాలా చర్చలు జరిగినాయి. ఎక్కడైనా సూచనలు వస్తాయేమో, ఎక్కడైనా గవర్నర్ గారి ప్రసంగానికి అభినందనలు అందజేస్తారేమో, ప్రభుత్వానికి ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారేమో అని చెప్పి నేను సుదీర్ఘంగా అందరి ప్రసంగాలను నిశితంగా గమనిస్తూ వచ్చిన. అధ్యక్ష, కానీ అలాంటి వాతావరణం కానీ అలాంటి ఆలోచనలు కానీ నాకు ఎక్కడ మర్చుకో కూడా కొంతమంది నుంచి రాలేదు. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం నుంచి మేము ఆశించిన విధంగా వారి వ్యవహార శైలి, వారి ప్రవర్తన లేదు. అధ్యక్ష, ఈరోజు నేను ఈ సభ ద్వారా గవర్నర్ గారు ఏదైతే వారి ప్రసంగం ద్వారా ఒక విజన్, ఒక పాలసీ డాక్యుమెంట్ను, ఒక ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ను ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు 4 కోట్ల తెలంగాణ ప్రయోజనం కోసం ఈరోజు వారు మనకు ఒక పాలసీ డాక్యుమెంట్ని సభ ముందుకు తీసుకురావడం జరిగింది. అధ్యక్ష,
ఈ పాలసీ డాక్యుమెంట్ తయారు చేసే ముందు, మంత్రివర్గం ఆమోదించే ముందు, మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగానికి గవర్నర్ గారు ఆమోదం తెలిపే ముందు చర్చలు జరిగినాయి అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణము గత చరిత్రను అనుభవాలుగా మార్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికలను మనం రచించుకోవాలని చెప్పి మంత్రివర్గ సహచరులు అదేవిధంగా గవర్నర్ గారితో చర్చించి ఈ ప్రసంగాన్ని పొందుపరిచిన అధ్యక్ష. ప్రతి అక్షరం వెనకాల, ప్రతి అంకె వెనకాల ఒక విశ్లేషణ, దానికి సంబంధించిన ఆధారాలను, చరిత్రను అంచనా వేసుకొని భవిష్యత్ ప్రణాళికలను మేము రచించుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఈ దేశానికి అందించిన సేవల్ని, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో జరిగిన పరిణామాలను కూడా ఈ సభ ద్వారా, తమరి ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలతో నేను పంచుకోవాలని భావిస్తున్నాను అధ్యక్ష. దేశ ప్రజలు రాచరికంలో మగ్గుతున్నప్పుడు, ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, మిగతా భారతదేశంలో బ్రిటిషర్స్ అయినా, తెలంగాణ హైదరాబాదు రాష్ట్రంలో నిజాం నవాబులైనా ఇక్కడ రాచరిక వ్యవస్థ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని కాంగ్రెస్ పార్టీ చేసిన సుదీర్ఘమైన పోరాటం ఈ దేశానికి స్వతంత్రాన్ని అందించడం జరిగింది అధ్యక్ష. ఆ సమయంలో వేలాది మంది అమరులు అవ్వడమే కాకుండా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి ముందు వరుసలో నిలబడిన మహాత్మా గాంధీ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి వాళ్ళు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాంటి వాళ్ళు చాలామంది, కొన్ని పేర్లే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా, వీళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలకు ఎంతో వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎత్తుగడలతో తీసుకున్న నిర్ణయాల వల్ల మన దేశానికి స్వతంత్రం వచ్చింది అధ్యక్ష. స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిషర్స్ కూడా వీళ్ళు పరిపాలించుకోలేరు, వీళ్ళకు పరిపాలన చేత కాదు, వీళ్ళకు చదువు అక్షర జ్ఞానము లేదు, అదేవిధంగా కరువు కాటకాలతో వీళ్ళు చనిపోతారు అనే ఒక ఆలోచనతోని వారు మనకు స్వతంత్రం ఇచ్చిండ్రు అధ్యక్ష. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మత కల్లోలాలు పతాక స్థాయికి చేరుకున్నాయి అధ్యక్ష. ఒక రకంగా 524 సంస్థానాలు ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం, ఎన్నో రకాల సమస్యల్ని, సంక్షోభాన్ని ఎదుర్కొనే సమయంలో ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యత చేపట్టారు. వారు వారసత్వంగా ఈ దేశ ప్రధానమంత్రి కాలేదు అధ్యక్ష. దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి 10 సంవత్సరాలు జైల్లో శిక్షను అనుభవించి ఈ దేశ ప్రజల కోసం సర్వం త్యాగం చేసి వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు వజ్రాల వ్యాపారం చేస్తూ వేలాది కోట్ల రూపాయలను సంపాదించిన వాటిని కూడా దేశ ప్రజలకు దారదత్తం చేసి ఈ దేశానికి తమ విలువైన ఆస్తులను, ప్రాణాలను ఈ దేశం కోసం వడ్డీ స్వతంత్రం తెచ్చిన స్వతంత్ర భారతదేశంలో ఈ దేశాన్ని నిర్మించాలా, ఈ దేశాన్ని బలంగా నిలబెట్టాలి అని చెప్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ప్రణాళికలే ఈరోజు ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా భారతదేశం అవతరించింది అధ్యక్ష. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాటి ఉన్న పరిస్థితులు, 35 కోట్ల జనాభా ఆకలితో అలమటిస్తున్నారు, నిరక్షరాస్యత విలయతాండవం చేస్తుంది, మత కల్లోలాలు ఆకాశాన్ని అంటేనే. ఆ సంక్షోభాన్ని ఎదుర్కొని ఈ దేశాన్ని భవిష్యత్తులో బలంగా నిలబెట్టాలి అని అంటే ఆనాడు తీసుకున్న పాలసీలు మొట్టమొదటి ప్రాధాన్యత ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్. ఎడ్యుకేషన్ అక్షరాస్యతను మనం పెంచుతే, ఒక నాలెడ్జ్ హబ్గా ఈ దేశాన్ని తీర్చిదిద్దుతే రేపు ప్రపంచానికే మేధా సంపత్తిని అందించగలిగిన శక్తిగా భారతదేశం అవతరిస్తుందని చెప్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అధ్యక్ష నేను కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా. ఖరగ్పూర్ ఐఐటి, బాంబే ఐఐటి, చెన్నై ఐఐటి, కాన్పూర్, ఢిల్లీలలో ఐఐటీలను నెహ్రూ గారు ప్రారంభించారు అధ్యక్ష. వీటికి తోడు కలకత్తా, అహ్మదాబాదులో ఐఐఎంలను నెలకొల్పి మేనేజ్మెంట్ విద్యకు ప్రాధాన్యతనిచ్చింది అధ్యక్ష. ఎన్నో యూనివర్సిటీలను తేవడమే కాకుండా ఖరగ్పూర్, బాంబే, చెన్నై, కాన్పూర్, ఢిల్లీ లాంటి ప్లేసులో ఐఐటీలను ప్రారంభించడం ద్వారా ఎంతోమందిని సాంకేతిక నైపుణ్యం కలిగిన మేధావులను ఈ కళాశాలల నుంచి, యూనివర్సిటీల నుంచి మనం చూడగలిగిన అధ్యక్ష ఈరోజు దేశంలో. అదేవిధంగా ఐఐఎంలకు సంబంధించి కూడా మనకు కలకత్తా, అహ్మదాబాదులో ప్రారంభించి వాటికి ఒక బలమైన పునాది వేసి ఒక నాలెడ్జ్ హబ్గా ప్రతి పేదవాడికి విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈరోజు భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా తండాలలో, గూడాలలో, మారుమూల
పల్లెల్లోకి వెళ్తే కూడా పాఠశాలల నుంచి ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఈరోజు విద్యా వ్యవస్థ భారతదేశాన్ని మొత్తానికి అందించగలిగినామంటే ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విద్య పట్ల వేసిన ప్రణాళికలే ఈరోజు భారతదేశంలో ఒక నాలెడ్జ్ హబ్గా మారింది అధ్యక్ష. అదేవిధంగా నెహ్రూ గారు ఆనాడు ఆకలితో అలమటిస్తున్న, ఆకలితో తినడానికి తిండి లేక బురద మట్టిని తిని ఈ దేశ ప్రజలు బ్రతుకుతున్నప్పుడు ప్రజల యొక్క యావరేజ్ ఏజ్ అంటే ఒక జీవితకాలం వయసు ఆనాడు 32 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. అంటే ఈ దేశంలో పుట్టినవాడు యావరేజ్ వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 32 సంవత్సరాలు ఉండే అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులను ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను అటు బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా లాంటి ఎన్నో రాష్ట్రాలలో పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులను వారు నిర్మించడం ద్వారా, హరిత విప్లవం రావడం ద్వారా ఈ దేశంలో ఆకలిని తీర్చడమే కాదు, సరిపోయిన ఆహార ఉత్పత్తి నుంచి ఈనాడు ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగలిగినంత స్థాయికి భారతదేశం చేరింది అనంటే ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇరిగేషన్ పట్ల, ఈ దేశ ప్రజల యొక్క ఆకలి పట్ల తన యొక్క ప్రణాళికను రచించి ఈ ప్రాజెక్టులను నిర్మించడం వల్ల ఎడ్యుకేషన్, ఇరిగేషన్లో ప్రపంచంలోనే ముందు స్థానంలో ఈరోజు భారతదేశాన్ని నిలబెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయాంలో బలమైన ముద్ర వేసిన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బ్యాంకుల జాతీయకరణనే కాకుండా పేదవాడికి బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. గరీబీ హఠావో నినాదం, రేషన్ సబ్సిడీ, ఎంఎస్పి, 20 సూత్రాల పథకాలు, రాజభరణాల రద్దు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇందిరాగాంధీ గారి చరిత్రలో ఎన్నో మైలురాళ్ళు దళితుల కోసం, గిరిజనుల కోసం, పేదవాడి కోసం, మైనారిటీల కోసం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈరోజు భారతదేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఈరోజు తలెత్తుకొని నిలబడే స్థాయికి వాళ్ళు వచ్చింది అధ్యక్ష. భూమే ఆత్మగౌరవం, సొంత ఇల్లే మన కుటుంబం యొక్క గుర్తింపు. అలాంటి పేదవాడి గుడిసె నుంచి, తాటాకుల నుంచి సొంత ఇంటికి ఇల్లు ఇవ్వడమే కాదు, ఏమీ లేని పేదవాడికి ఇంటి పట్టాలను ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చి, అదేవిధంగా పేదవాడికి అసైన్మెంట్ పేర్ల మీద అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, దొరల దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములు ఉంటే ఆ భూములను శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈరోజు ప్రతి గ్రామంలో, మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి అధ్యక్ష, ఈ శాసనసభలో నాకు తెలిసి 90% దళితులు, గిరిజనులు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళ తాతలకో, వాళ్ళ ముత్తాతలకో, వాళ్ళ తండ్రులకో ఇందిరమ్మ ఇచ్చిన అసైన్మెంట్ భూములకు వాళ్ళు యజమానులుగా మార్చి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈరోజు పేదవాడికి భూమి ఇచ్చింది అని అంటే ఈరోజు ఇందిరాగాంధీ గారు ఆనాడు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అధ్యక్ష. మొదటి తరం నెహ్రూ, ఇందిరాగాంధీ గారి దేశానికి అందించిన సేవలు 40 సంవత్సరాలు, 1950 నుంచి 1990 వరకు 40 సంవత్సరాలు దాదాపుగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎన్నో రకాలుగా ఈ దేశంలో ఉండే పేదలను ప్రభావితం చేసింది. నిరుద్యోగ యువకులను, విద్యార్థులను ప్రభావితం చేయడంతో 1990 వరకు ఈ దేశం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డది అధ్యక్ష. 1990 తర్వాత ప్రపంచంతో పోటీ పెరిగింది, ప్రపంచంతో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితి, దేశం ఆర్థికంగా చితికిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలించినప్పుడు భాండాగారంలో నిధులు లేవు, దేశం దివాలా అంచులోకి వెళ్ళిపోయింది. అప్పుడు తెలంగాణ బిడ్డ మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి మా మిత్రులు శ్రీధర్ బాబు గారు ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తుండో ఆ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఒకనాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ 1991లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ ఆర్థిక వ్యవస్థను, దేశంలో ఉన్న క్లోజ్డ్ ఎకానమీని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అని అంటే
సరళీకృత విధానాలను తీసుకురావాలి. సరళీకృత విధానాలు అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ను, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను దేశంలోకి ప్రవేశపెట్టి ఈ దేశంలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన పలు సంస్థలను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టడానికే కాకుండా ఈ దేశంను తీర్చిదిద్దిండ్రు. మొదటి తరంలో నెహ్రూ, ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే ఒక గొప్ప పరిపాలనకు పునాదులు వేసిండ్రో, రెండవ తరంలో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలు ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిండ్రు అధ్యక్ష. ఒక గొప్ప విజన్, ఒక గొప్ప పాలసీ పెరాలసిస్ లేకుండా ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప సంస్థలకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించి వాళ్ళ పెట్టుబడులకు రక్షణ ఇవ్వడమే కాకుండా పెట్టుబడులకు లాభదాయకమైన ప్రాంతంగా రక్షణ ఉంది దేశంలో అని చెప్పి గొప్ప నమ్మకం, విశ్వాసం కల్పించి ఆనాడు వారు 1990 నుంచి 2020 వరకు 30 సంవత్సరాలు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన విధానాలు ఈరోజు ప్రపంచ దేశాలతో మనం పోటీ పడే పరిస్థితికి వచ్చినాం అధ్యక్ష. ఈనాడు సర్వీస్ సెక్టర్ ఫస్ట్ ఫేజ్లో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్లో రాణించినాం. రెండవ తరం సరళీకృత విధానాలతో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలతోని సర్వీస్ సెక్టర్లో ప్రపంచంలోనే గొప్పగా రాణించినాం. ఈరోజు సత్య నాదెన్లనో, శంతను నారాయణో, ప్రేమ్జీ వచ్చవో, వరల్డ్ బ్యాంక్ చైర్పర్సన్ అజయ్ బంగాతో సహా, లేకపోతే సుందర్ పిచాయ్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయినని గొప్పగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు ప్రపంచంలో రాణించిన దిగ్గజ కంపెనీలకు వేలాది కోట్ల రూపాయలతోని ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మన దేశ ప్రజలు, మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు. శంతను నారాయణ్, సత్య నాదెల్లా, అజయ్ బంగా, ప్రేమ్జీ వత్సవ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థులు అధ్యక్ష. ఇట్లాంటి వాళ్ళు ప్రపంచ కంపెనీలకు ఈరోజు సీఈఓలుగా మారిండ్రు. ఈరోజు ప్రపంచ కంపెనీలను మనం సిలికాన్ వ్యాలీకి వెళ్తే ఈరోజు తెలుగు వాళ్ళు ఏ కంపెనీలో చూసినా, ఎక్కడ చూసినా మన వాళ్ళు రాణించడానికి ప్రధానమైన కారణం పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలు. రాజీవ్ గాంధీ గారు మన దేశానికి ఇచ్చిన కంప్యూటరే మన భవిష్యత్తును మార్చింది. ఆనాడు పివి నరసింహారావు గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి హైటెక్ సిటీకి పునాది రాయి వేసిండ్రు. దాని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు, అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని పూర్తి చేసిండ్రు. ఈరోజు ప్రపంచంలో దిగ్గజాలైన ఐటీ కంపెనీలు హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ కూతవేతు దూరంలో ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు, విప్రో లాంటి సంస్థలు, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల కంపెనీలు రావడానికి ప్రధానమైన కారణం పివి నరసింహారావు గారు, అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వాళ్ళు తెచ్చిన సరళీకృత విధానాలు ఈరోజు ప్రపంచ కంపెనీలకు మనం సీఈఓలుగా మారిన అధ్యక్ష. ఇది గొప్ప విజయమే, కానీ ఇది సరిపోదు. మనం ప్రపంచ కంపెనీలను మనం సృష్టించలేదు. గూగుల్ మనం సృష్టించలే, మైక్రోసాఫ్ట్ మనం సృష్టించలే, అడోబ్ మనం సృష్టించలే, యాపిల్ మనం సృష్టించలే. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ కంపెనీలను కనిపెట్టింది మనం కాదు, ఈ కంపెనీల యజమానులు మనం కాదు. ఆ కంపెనీలకు మనం సేవలు అందిస్తున్నాం. ఆ సేవలు అందించడానికి మనకి మేధా సంపత్తి ఉంది. కానీ ఈరోజు ఒక సునామీ రాబోతుంది. ఆ సునామీ పేరే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా ఈరోజు ప్రపంచంలో లక్షలాది కోట్లాది ఉద్యోగాలు పోయి ఈరోజు ప్రపంచంలో తీవ్రమైన నిరుద్యోగ సమస్య రాబోతుంది అని మనం చర్చ చేసుకుంటున్నాం అధ్యక్ష. మేధావులంతా నిన్నగాక మొన్న ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఏఐ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేశారు. ప్రపంచ మేధావులందరూ అక్కడికి వచ్చారు. అక్కడ ప్రధానంగా జరిగిన చర్చలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు 30 సంవత్సరాలు నిరంతరం 1990 నుంచి 2020 సంవత్సరం వరకు యావరేజ్గా 30 సంవత్సరాలు వాళ్ళు తీసుకొచ్చిన విధానాల వల్ల ఈ దేశము, ఈ రాష్ట్రం ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఈరోజు మనం ఎదిగినాం అధ్యక్ష. కానీ ఈరోజు మనం ఎదుర్కోబోతున్న సవాళ్ళను, ఈరోజు రాబోతున్న సునామీని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, నిలబడాలి,
ఈ విపత్కర సమయంలో మనం ఏ విధంగా బలమైన శక్తిగా ఎదగాలి అన్న ఆలోచననే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా ఒక విజన్ డాక్యుమెంట్ను, ఒక పాలసీని ఈరోజు ఈ సభలో ప్రవేశపెట్టిన అధ్యక్ష. లేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇక్కడ రాజకీయాలకు తావు లేదు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా రాజకీయాలు మాట్లాడుకోవడానికి రేపటి నుంచి సభ ఇంకా జరుగుతుంది అధ్యక్ష. 15 రోజులు విజ్ఞత ప్రదర్శించాలి, విజ్ఞతతో వ్యవహరించాలి. ఆ విజ్ఞత తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఉపయోగపడాలి. ఈ దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది అధ్యక్ష. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నవాళ్ళు, ఓ 10 ఏళ్ళు ఉద్యమం చేసినామని చెప్పుకునే వాళ్ళు వ్యవహరించే తీరు, మాట్లాడే పద్ధతి